జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ పీడకలని పదే పదే తలుచుకుని బాధపడడం వెర్రితనం అవుతుంది. శ్రీకాంత్, ప్రేమ అనే బంధమే ఒక మోసం రా. అది తెలుసుకోకుండా ప్రేమలో పడ్డావు చూడు, అది నీ అమాయకత్వం. ఇప్పుడు మోసపోయామని తెలుసు కూడా ఇంకా అదే ప్రేమను తలుచుకుని బాధపడుతున్నావు. ఇంతకు మించిన పిచ్చితనం ఎక్కడా ఉండదురా. రేయ్, ఇంత బాధపడాల్సిన అవసరం నీకు లేదు. అదేదో జెన్యూన్ లవ్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. లవ్లో ఎక్కడా జెన్యూనిటీ అనేది లేదురా. అదే తనకుంటే ఈ క్షణం నువ్వు ఇలా ఉండేవాడివే కాదు. రేయ్, ఆ అమ్మాయిని మర్చిపోరా. మోసం చేయడానికే తన నీ లైఫ్లోకి వచ్చింది. అంతేగాని నిజంగా తను నిన్ను ప్రేమించలేదని ఇప్పటికైనా తెలుసుకోరా. ఆ విష్ణు నీతో ప్రేమ మాటలు చెప్పి కావాలని నేను చావు అంచుల వరకు తీసుకెళ్ళి ఓ సైకోలా ఆటలాడుకుందని నాకిప్పుడే అర్థమవుతుందిరా. అయినా అలాంటి దానికి పెళ్లిని పీటల వరకు తెచ్చి నన్ను మర్చిపో అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు. స్వచ్ఛంగా ప్రేమించిన వాడే చివరికి ఇలా పిచ్చోడ్లాగా ఏడుస్తూ కూర్చుంటాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందు నుంచి నా మనసు కనిపిస్తున్నా నా సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ ప్రేమ అనే మాట నేను కూడా నమ్మాను చూడు. వెరీ డేంజరస్ పాయిజన్ రా ఈ లవ్. రేయ్, ఆ విష్ణు జ్ఞాపకాలతో సహా అన్నీ వదిలేయ్. ఇక నుంచి ఆఫీస్ పనులు తప్ప మరేది నీ వ్యాపకంలో ఉండకూడదు. పద, ఆఫీస్కి వెళ్దాం. లేదురా, ఈరోజు నేను ఆఫీస్కి రాలేను. ఏ, ఇంకా బాధపడాల్సింది ఏమైనా, బ్యాలెన్స్ ఏమైనా మిగిలిపోయిందా? మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను గుడికి వెళ్తాను. ఈరోజు అక్కడే కాస్త టైం స్పెండ్ చేయాలనుందిరా. సరే వెళ్ళు. మనసులో నుండి అన్నీ తీసి, సరేనా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.